నమస్తే, వెల్కమ్ టు ఎస్వీటీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగన్ రెడ్డి మాట కోసం చట్టాన్ని అతిక్రమిస్తే జైలు పాలయ్యేది అధికారులే. మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. ఒడిశాలోని సంబల్పూర్ బహిరంగ సభలో ప్రసంగించిన కేంద్ర మంత్రి అమిత్ షా. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు రక్షించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో వైసీపీ వాళ్ళు ఓడిపోతామనే భయంతోనే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని గాజువాక కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు. జగన్ రెడ్డి మాట కోసం చట్టాన్ని అతిక్రమిస్తే జైలు పాలయ్యేది అధికారులే. మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవస్థల్ని అధికారుల్ని అడ్డగోలుగా వాడుకొని వాళ్ళని జైళ్లలో మగ్గేలాగా చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. అనేక మంది గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి పనుల వల్ల ఆనాడు శ్రీలక్ష్మి కానీ, బీపీ ఆచార్య కానీ, రాజగోపాల్ కానీ, ఇంకా అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, అట్లాగే అధికారులు అందరూ కూడా జైలుకి వెళ్ళిపోయినటువంటి విషయాన్ని మనం జగన్మోహన్ రెడ్డి చరిత్ర చూస్తే మనకి కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అందుకనే అనేకసార్లు రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో అధికారులను హెచ్చరించాం. అయ్యా, మీరు జగన్మోహన్ రెడ్డి చెప్పాడనో, లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడనో, లేదంటే ధనుంజయ రెడ్డి చెప్పాడనో, లేదంటే ఇంకొక రెడ్డి చెప్పాడనో మీరు గనక చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తే మీరు సస్పెండ్ అయిపోతారు. మీరు సస్పెండ్ అయిపోతే మిమ్మల్ని కాపాడేవాళ్ళు ఉండరు. ఎవరున్నారు ఇప్పుడు? ఈరోజు పల్నాడు కలెక్టరు శివశంకరు, పల్నాడు ఎస్పీ బిందు మాధవ్, అనంతపురం ఎస్పీ అమిత్ బర్డర్, తిరుపతి ఎస్పీ కృష్ణకాంతు, తిరుపతి డిఎస్పీ సురేందర్ రెడ్డి, తిరుపతి స్పెషల్ బ్రాంచ్ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టరు కె రాజశేఖరు, అలాగే డిఎస్పీ భాస్కర్ రెడ్డి, అలాగే అలిపిరి ఇన్స్పెక్టరు రామచంద్రారెడ్డి, వీళ్ళందరూ సస్పెండ్ అయ్యారు, ట్రాన్స్ఫర్ అయ్యారు, విధుల నుంచి తప్పించారు. మరి ఏది మీకు పనులు చెప్పి మిమ్మల్ని ఒత్తిడి తీసుకొచ్చి మీతో అడ్డగోలు పనులు చేపించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏమో లండన్లో ఫ్యామిలీతో ఉన్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి హైదరాబాద్ పారిపోయాడు. ధనుంజయ రెడ్డి ఎక్కడ పారిపోయాడు ఎవరికి తెలియదు. మీకు ఒత్తిడి తీసుకొచ్చినటువంటి మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియదు. మిమ్మల్ని ఒత్తిడి తీసుకొచ్చినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు పారిపోయారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎక్కడ పారిపోయాడు ఎవరికి తెలియదు. కరుణాకర్ రెడ్డి ఎక్కడ పారిపోయాడో తెలియదు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎక్కడ పారిపోయాడో ఎవరికి తెలియదు. ఏరి మీ పనులు చెప్పి మీతో అడ్డగోలుగా చట్టాన్ని అతిక్రమించి పనులు చేయించినటువంటి వీళ్ళందరూ ఏమైపోయారు? జగన్మోహన్ రెడ్డి ఏమైపోయాడు? సజ్జల రామకృష్ణారెడ్డి ఏమైపోయాడు? మొత్తం ఈ బ్యాచ్ మొత్తం ఎక్కడికి పారిపోయారు? మేము అనేకసార్లు చెప్పామే, చిలక్కి చెప్పినట్టు చెప్పామే ఈ అధికారులకి. ఇంకా చాలామంది ఉన్నారు. ఒక డిఎస్పీ చైతన్య ఉన్నాడు, అలాగే రిషంత్ రెడ్డి ఉన్నాడు. ఇంకా సస్పెండ్ కావాలి వీళ్ళిద్దరూ. చాలా అరాచకం చేసిన వాళ్ళల్లో రిషంత్ రెడ్డి,
అలాగే తాడిపత్రి ఎక్స్ డీజీపీ చైతన్య. నేను అడుగుతా ఉన్నా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాటిని సస్పెండ్ అయినటువంటి గురజాల డిఎస్పీ పల్లవరాజు, నర్సరావుపేట డిఎస్పీ వర్మ, ఇన్స్పెక్టర్లు ప్రభాకర్ రావు, బాలినాగిరెడ్డి, ఎస్ఐ రామాంజనేయులు, అలాగే కొండారెడ్డి ఏమైపోయారయ్యా వీళ్ళందరూ? మీకు పనులు చెప్పిన వాళ్ళే వాడు పరారులో ఉన్నాడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎటు పారిపోయాడు ఎవడికి తెలీదు. అనంతపురంలో తాడిపత్రి డిఎస్పీ గంగయ్య, తాడిపత్రి ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ వీళ్ళు సస్పెండ్ అయ్యారు. మేము చెప్పాం, 100 సార్లు చెప్పాను. నేనే అనేక ప్రెస్ మీట్లు పెట్టి చెప్పాను, మీరు చట్టాన్ని అతిక్రమించొద్దు. ఇదంతా 4 రోజుల భాగవతమే, తాడేపల్లి భాగవతం. 2024 జూన్ 13 మే 13 తర్వాత వీళ్ళెవరికి భూతత్వం వేసినా దొరకరు అని అంటే పోస్టింగులు ఇప్పించారని, పోస్టింగులు చేపించినందుకు కృతజ్ఞతగా వల్లు పైన తెలియకుండా రిషంత్ రెడ్డి, చైతన్య గారి వీళ్ళందరూ చట్టాన్ని చేతుల్లో తీసుకొని ఇంకేదో జగన్మోహన్ రెడ్డి శాశ్వతం అనుకున్నట్టుగా ఈ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రి, శాశ్వత ప్రభుత్వం వైసీపీ అన్నట్టుగా అధికారులు కళ్ళు పైన తెలియకుండా పనిచేసినందుకు ఈరోజు అనుభవిస్తూ ఉన్నారు. ఈ అనుభవం గుణపాఠం కావాలి మిగిలినటువంటి అధికారులకి. ఇవాళ ఏమైపోయిందండి, పోలీస్ అధికారుల సంఘం మీకు వీళ్ళందరూ సస్పెన్షన్ కనబడతలేదా? వెళ్ళి తాడేపల్లి ఇంటి ముందు పోలీస్ అధికారుల సంఘం కూర్చొని మీ ఆదేశాల వల్ల మా అధికారులు, మా ఐపీఎస్లు, మా డిఎస్పీలు, మా సిఐలు సస్పెండ్ అయ్యారని పోలీస్ అధికారుల సంఘం ఎందుకు నోరు మెదపట్ల? ఎందుకు మెదపట్ల? మీ వాళ్ళని సస్పెండ్ చేస్తే ఎందుకు మీరు నోరెత్తకుండా కూర్చున్నారు? మీకు తెలీదా ఎవరి ఒత్తిడి వల్ల వాళ్ళు పనిచేశారు, ఎవరి ఒత్తిడితో పనిచేశారు, ఎవరి ఒత్తిడి వల్ల వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినాయి అనేది మీకు తెలీదా? నిమ్మకు నీరెత్తినట్టు తేలు కుట్టిన దొంగల్లాగా ఇవాళ ఎవడూ మాట్లాడకపోవడానికి కారణం ఏంటని అడుగుతా ఉన్నా పోలీస్ అధికారుల సంఘాన్ని. నేను అందుకనే డిమాండ్ చేస్తా ఉన్నా, కొత్త డీజీపీ గారిని సిట్టు నివేదిక ఇచ్చింది. ఏముందా నివేదికలో? సిట్టు నివేదికని బహిరంగంగా మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. ఏదో 1500 మీద కేసులు పెట్టాం, 1000 మంది మీద కేసులు పెట్టాం. ఎవరి మీద పెట్టారు కేసులు? ఒడిశాలోని సంబల్పూర్ బహిరంగ సభలో ప్రసంగించిన హెచ్ఎం అమిత్ షా 400 पार करना है या नहीं करना है? जोर से बोलो, उड़ीसा में भाजपा सरकार बनानी है या नहीं बनानी है? तो ऐसी आवाज नहीं चलेगी। दोनों हाथ उठाइए, सभी दीदी लोग भी उठाए हाथ, विजय के संकल्प की मुट्ठी बीचे और प्रचंड आवाज से बोलिए, जय जगन्नाथ, जय श्री राम, जय जय श्री राम। आज की सभा में मंच पर उपस्थित मेरे मित्र और भारत के शिक्षा मंत्री, संबलपुर के भाजपा उम्मीदवार भाई धर्मेंद्र प्रधान जी, बहन श्रीमती अपराजिता सारंगी जी, भुवनेश्वर की प्रत्याशी, बालेश्वर के प्रत्याशी प्रताप सारंगी जी, बैजंत पांडा जी, श्री जयनारायण मिश्र जी,
रवि नारायण नाइक जी, नौरी नायक जी, टंकाधर त्रिपाठी जी, जिनके नेतृत्व में ओडिशा में परिवर्तन होने जा रहा है, ऐसे भारतीय जनता पार्टी के अध्यक्ष मनमोहन सामल जी, हमारे बालेश्वर के प्रत्याशी श्री गिरीश पटेल जी, श्री गोविंद अग्रवाल जी, सीमांचल खटाई जी, तुलसी अग्रवाल जी, और आज विशाल सभा में आए हुए प्यारे भाइयों बहनों माताओं और मेरे जिगर के टुकड़े जैसे युवा मित्रों, आप सभी को नमस्कार, राम राम। सबसे पहले इस महान उत्कल भूमि पर मैं आया हूं, संबलपुर आया हूं, तब महाप्रभु जगन्नाथ को प्रणाम कर मेरी बात की शुरुआत करना चाहता हूं। यहां से सीधा सभा समाप्त कर समलेश्वरी माई के चरणों में मैं शीश झुकाने जाऊंगा। ये हमारा शक्तिपीठ पूरे कोस्टल ओडिशा को और पूरे ओडिशा को संबल देने वाला है। समलेश्वरी मंदिर, घंटेश्वरी माता, बुध राजा मंदिर, विम्बलेश्वर शिव मंदिर, ये सभी को प्रणाम करता हूं। अभी अभी मुझे महान कवि गंगाधर मेहर जी का चित्र भेंट किया गया। आज गंगाधर मेहर जी की आत्मा जहां पर भी होगी बड़ी प्रसन्न होगी, क्योंकि 25 साल के बाद ओडिशा की भाषा, साहित्य, कला और संस्कृति के आधार पर ओडिशा में एक सरकार बनने जा रही है, एक सरकार बनने जा रही है। भाइयों बहनों, आज मैं बताने आया हूं, मैं जहां जहां जाता हूं वहां लोग कहते हैं अमित भाई हमारे सांसद को आप मिनिस्टर बना देना। स्वाभाविक है, परंतु संबलपुर वालों, मोदी जी ने आपके यहां बना बनाया मिनिस्टर भेज दिया है, धर्मेंद्र प्रधान को भेजा है। हमारे जितने भी प्रत्याशी यहां पर बैठे हैं, मैं सबकी सीटों का जायजा लेकर कहता हूं, इस बार ओडिशा में ऊपर भी कमल खिलने वाला है और नीचे भी कमल खिलने वाला है। भाइयों बहनों, पूरे देश भर में दक्षिण, पश्चिम, उत्तर, उत्तर पूर्व, मध्य और अब ओडिशा में आया हूं। 5 चरण के चुनाव समाप्त हो गए हैं। मेरे ओडिया भाइयों बहनों, 5 चरण का परिणाम जानना है क्या? जरा जोर से बोलो, जानना है क्या? देखो भाई, 5 चरण में मोदी जी 310 क्रॉस कर गए हैं। अब छठा और 7वां 400 पार का है। आपको मोदी जी ने 400 पार कराना है। भाइयों बहनों, देश भर के मतदाताओं के लिए सिर्फ 400 पार का लक्ष्य है, मगर मेरे ओडिया भाइयों बहनों के लिए 400 पार अकेला नहीं है। इसके साथ साथ विधानसभा में भी 75 से ज्यादा सीट कर यहां कमल खिलाना है। भाइयों बहनों, ये जो चुनाव है, एक और तो देश को सुरक्षित करने का चुनाव है, देश को समृद्ध करने का चुनाव है, मोदी जी को तीसरी बार प्रधानमंत्री बनाने का चुनाव है, और दूसरी ओर हमारे ओडिशा को समृद्ध करने का चुनाव है। దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా సోమాజిగూడలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
రాష్ట్రంలో వైసీపీ వాళ్ళు ఓడిపోతామనే భయంతోనే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని గాజువాక కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ బాధితులకు అండగా నిలిచిన విష్ణుకుమార్ రాజు పైన కవర్ చేసిన మీడియాపై కేసులు పెట్టడం దారుణమన్నారు. తప్పుడు రాతలు రాసిన వైసీపీ పత్రికపై ఎన్ని కేసులు పెట్టారని ప్రశ్నించారు. 9 మంది దాడి చేస్తే ఒక్కరిని అరెస్ట్ చేసి మిగతా వాళ్ళని వదిలేయడం ఏంటి అని ప్రశ్నించారు. బాధితుల పక్షాన మేము ఉండకూడదా అని పేర్కొన్నారు. ప్రజల్ని వర్గాలుగా విభజించి కేసులు పెడుతున్నారన్నారు. ఏఐలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్న లావణ్యను 5 ఏళ్లుగా వేధిస్తున్నారన్నారు. ఆమె తన భర్త కావడమే ఈ వేధింపులకు కారణమన్నారు. లావణ్య ఎన్నికల ప్రచారం చేశారని నోటీస్ ఇచ్చారని, ప్రచారం చేస్తున్న శ్రీవాణిని కలిశారని నోటీస్ కు లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారన్నారు. ఎవరైనా బాధతో దెబ్బలతో తగిలి ఉన్నారంటే వాళ్ళ పక్షాన్ని నించొని మనం మాట్లాడడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తాం. ఇక్కడ వైసీపీ నాయకులకి ఓటమి భయంతోనే ఈ కుట్రలు ఈ కేసులు పెడుతున్నారని చెప్పేసి మేము తెలియజేస్తున్నామండి. ఈ దాడులు కూడా దిగడానికి కలిగే వెనకాలకు ఆంతర్యం, ఈ కేసులు పెట్టడానికి కలిగే ఆంతర్యం, రేపు ఎలాగా ఓడిపోతాం, దీపం ఉండగానే చక్కబెట్టుకోవాలన్న ఒక ఆలోచనతో, అంటే ఇప్పుడు ఎలాగే ఈ సమయంలోనే కేసులు పెట్టేయాలి అని ఒక కుట్రతో ఈ వైసీపీ నాయకులు ముందుకు వెళ్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బాధితులకి అండగా ఉండి వాళ్ళ బాధని ప్రచురించారని మీడియాపై కేసులు పెడతారా? మరి అలాగైతే అడ్డగోలుగా అబద్ధాలు రాస్తున్నటువంటి సాక్షి పేపర్ పైన ఆ విలేకరుల పైన ఎందుకు పెట్టట్లే? మీకు అనేక సందర్భాలు చూపిస్తాం. సాక్షి పేపర్లో వచ్చినటువంటి మీడియా ఆ కథనాలు వెనకాల ఎంత దారుణం అంటే అంత దారుణమైనటువంటి రాతలు. కనుక ఈరోజు కేవలం రేపు ఓడిపోతాం అనే భయంతో, ఈ కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో వీళ్ళు వెళ్తున్నారని చెప్పేసి, అధికార పార్టీ నాయకులు వెళ్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈరోజు ఎంత దారుణం అంటే బాధితుల్ని అందరూ విష్ణుకుమార్ రాజు గారి దగ్గరికి వచ్చారు. విష్ణుకుమార్ రాజు గారి దగ్గరికి వచ్చి ఆయన మీడియా సమక్షంలోనే అందరితో వాళ్ళు చెప్పారు, బాధితులు ఇలాగ మేము టీడీపీకి కూటమికి ఓటు వేసాం అని చెప్పడంతోనే మా పైన దాడి జరిగిందని. దాని పూర్వపరాలన్నీ కూడా మీరు వెరిఫై చేసుకోండి. ఇప్పుడు మనకి మీరు ఉదాహరించుకుంటే, ఇప్పుడు ఆడపిల్ల వెళ్ళి కేసు పెడితే కేసు పక్కన ఆవిడ పక్షానే ఉంటారు. భార్య వెళ్ళి కంప్లైంట్ ఇస్తే భార్య కంప్లైంట్ తీసుకుంటారు, కానీ భర్త కంప్లైంట్ తీసుకుంటారు. అలాగే ఒక సైకిల్ వాడిని కారు గుద్దీసింది అనుకోండి, కారు గుద్దుతుంటే సైకిల్ వాడి పక్షాన్ని ఉంటాం, లేకపోతే కారు వాడి పక్షాన్ని ఉంటాం, దెబ్బలు తగిన వాడి పక్షాన్ని ఉంటాం. ఈరోజు కొంతమంది బాధితులు వచ్చి, బాబు మేము కూటమికి ఓటు వేస్తాం అనేసరికి మా మీద దాడి జరిగింది, ఇందులో 9 మంది ఉన్నారు, ఒకరి మీద కేసు పెట్టారు, మిగతా 9 మందిని 8 మందిని వదిలేశారు అని చెప్పి నాయకుల దగ్గరికి వచ్చి వాళ్ళ బాధను వెళ్ళబుచ్చుకుంటే, అప్పుడు మీడియా వాళ్ళని పిలిపించి మీడియా సమక్షంతో వాళ్ళు చెప్తే, అలాగే వాళ్ళందరిపైన అటు ఎవరైతే నాయకుడి పైన మీరు 41 నోటీస్ ఇచ్చారు, కేసు పెట్టి మీడియా పైన మీరు కేసు పెట్టారు అంటే ఎంత దారుణానికి ఒడిగడుతున్నారు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇది ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందా, లేకపోతే నియంత పాలన అనిపించుకుంటుందా? అదే అడుగుతున్నాం మేము. మీరు గతంలో రాసినటువంటి రాతలన్నీ చూడండి. సాక్షిలో వాళ్ళు ప్రచురించినటువంటి అనేక రాతలు ఉన్నాయి. ఆ రాతలు అన్నీ కూడా అనేక తప్పుడు రాతలు రాశారు. మరి వాళ్ళ మీద సుమోటోగా మీరు కేసు తీసుకున్నారా? ఈరోజు పోలీస్ యంత్రాంగం కావచ్చు చెప్తున్నారు వాళ్ళు, మేము సుమోటోగా తీసుకొని కేసు ఫైల్ చేస్తామని. మరి సుమోటోగా తీసుకొని కేసు ఫైల్ చేసేటప్పుడు మరి ఎయిర్పోర్ట్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు దాడి చేసేటప్పుడు సుమోటోగా కేసు ఫైల్ చేశారా? చెప్పండి. ఎన్ఎస్జీ వాళ్ళు కంప్లైంట్ చేస్తే కానీ మీరు కేసు రిజిస్టర్ చేయలేదే? ఎంతమంది అరెస్ట్ చేశారు? ఎంతమందికి 41 నోటీస్ ఇచ్చారు? పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు వస్తే ఆయన బయటగా రానివ్వలేదు, హోటల్లో కూర్చోబెట్టారు, దాడి పొడుగున ఆయనకి ఆంక్షలు విధించారు. మరి ఎంతమంది మీరు సుమోటుగా మీరు కేసు పెట్టారు? కనుక ఈరోజు వైసీపీకి ఓటమి భయంతోనే ఈ కేసులు పెడుతుంది, ఈ కుట్రలకు దిగుతుంది, వర్గాల మధ్యన విభేదాలు సృష్టిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే వైసీపీ అధికారంకి వచ్చిన దగ్గర నుంచి కూడా వర్గాలుగా ప్రజలను విడదీసి పాలించడం బ్రిటిష్ వారిలాగా వీళ్ళకి అలవాటు అయిపోయింది.
మాట్లాడితే మేము ఎన్ని కార్పొరేషన్లు పెట్టాం, అన్ని కార్పొరేషన్లు పెట్టాం, లేకపోతే ఈ వర్గానికి టికెట్ ఇచ్చాం, ఆ వర్గానికి టికెట్లు ఇచ్చాం అని చెప్పేసి అనేక ఎక్కడైనా సరే వర్గాల మధ్యన విభజించి వాళ్ళ మధ్యన కేసులు పెట్టి మరి ముందుకు వెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా ఇటువైపు మీరు ఎలక్షన్ రిజల్ట్స్ చూస్తే మీకు తెలుస్తుంది వాస్తవాలన్నీ కూడా. ఎన్ని కుయుక్తులు చేసినా సరే రేపు వైసీపీని ఇంటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే సాక్షి పేపర్ సంబంధించి అనేక కేసులు ఉన్నాయి. రెండే ముఖ్యమైన విషయాలు. మొట్టమొదటిది, అసలు ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాని మీద ఇన్వెస్టిగేషన్ అనేటువంటి జరగాలి కదా. అట్లీస్ట్ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ జరిగి ఫ్యాక్ట్స్ ఫైండ్ అవుట్ చేసి ఏం జరిగింది అనేటువంటిది కొంత గమనించిన తర్వాత, ఎందుకంటే వాళ్ళు పెట్టిన సెక్షన్స్ ఒకసారి గమనిస్తే, ఇప్పుడు ఏవైతే సెక్షన్స్ ఇంపోజ్ చేశారో వాటిని మనం గమనించినట్లయితే వాళ్ళ ఎఫ్ఐఆర్లోని ఇద్దరు వర్గాల మధ్యలో కానీ, లేకపోతే రెండు రిలీజియన్స్ మధ్యలో కానీ, అలా లేకపోతే ఇతర రెండు గ్రూప్స్ మధ్యలో కానీ ఏదో వాళ్ళు ఒక రెచ్చగొట్టినట్టు వ్యాఖ్యలు చేశారు, రెచ్చగొట్టారని. ఎవరు రెచ్చిపోయారు, ఎక్కడ రెచ్చిపోయారు, ఏం గొడవలు అయ్యాయి, దాన్ని ఎవరు పట్టించుకోలేదు. ఇది పోలీసులకు వ్యతిరేకంగా ఏదైతే ఒక పోలీస్ రిపోర్ట్ ఇవ్వడానికి బాధితులు వెళ్ళారో వాళ్ళు పట్టించుకోక, వాళ్ళకి నీరెస్ట్ ఎవరైతే దగ్గరలో నుండి ఎవరైతే సహాయం చేస్తారని ప్రజలకి నమ్మకం ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్తారు. కాబట్టి అదే అంశం మీద వాళ్ళు విష్ణుకుమార్ రాజు గారి దగ్గరికి వచ్చారు. వాళ్ళ తాలూకా కష్టాలు చెప్పుకున్నారు. వాళ్ళు ఎక్కడ చాటుమాటుగా చెప్పలేదండి. మీడియా ఎదురుగానే వాళ్ళ కష్టాలు చెప్పుకున్నారు. అలాగే వాళ్ళు మీడియా ఎదురుగానే మాట్లాడారు, ఆయన కూడా మీడియా ఎదురుగానే మాట్లాడారు. ఆయన కూడా పోలీస్ స్టేషన్కి వాళ్ళకి మాట్లాడారు. కానీ ఆయన సొంత పరివారానికో లేకపోతే సొంత సైన్యమో లేదు కదా. అలాంటప్పుడు ఆయన ఎక్కడ రెచ్చగొట్టారు, ఆ సెక్షన్కి అసలు సంబంధం ఏముంది, ఆ సెక్షన్లు కూడా ఒకదానికోటి పొంతం లేకుండా 120Bకి తీసుకెళ్లి సెక్షన్ 34 తగిలించారు. అంటే ఇవన్నీ ఎలా కనిపిస్తున్నాయంటే ఇన్వెస్టిగేషన్ అవ్వకుండా, అసలు ఏమీ తెలియకుండా ఆన్ ది స్పాట్ అప్పటికప్పుడు ఒక కేసు పెట్టాలని పెట్టారనేటువంటి చాలా క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి ఒక్క విషయాన్ని గమనించుకోవాలి, ఇలా ఏవైతే ఫాల్స్ ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తారో అలాంటి పబ్లిక్ సర్వెంట్స్ పోలీసుల మీద కూడా కేసు పెట్టడానికి మాకు అధికారం ఉంది, మాకు రైట్ ఉంది. అందువల్ల మేము రాజ్యాంగంలోని పౌరులకి అందరికీ ఎవరైనా సరే, నాయకులైనా ఎవరికైనా సరే హక్కులు సమానంగానే ఉంటాయి. అందువలన ఇలాగా ఏవైతే తప్పుడు కేసులు పెడతారో లేకపోతే తప్పుడు ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తారో వాటి వలన ఎవరికైతే నిజమైన బాధితులకి నష్టం జరుగుతుందో అలాంటి వాటిలో యాక్షన్ తీసుకోవడానికి ఏవైతే ఉన్నాయో ఆ ప్రొవిజన్స్ కూడా మేము ట్యాప్ చేస్తాం. అందువలన ఇలాంటి చర్యలు ఇప్పటికిప్పుడే ఇంకా వెంటనే ఆపాలని మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో చరిత్ర జరిగిపోయినంత మాత్రాన వెనక్కి తీయకూడదని లేదు. క్రిమినల్ జ్యూరిస్ప్రుడెన్స్కి ఎప్పుడూ కూడా లిమిటేషన్ లోకల్ స్టాండింగ్ ఉండదు. పాత కేసులన్నీ తవ్వి మొత్తం అన్నీ కూడా సాక్షిలోని ఎన్ని తప్పుడు కథనాలు ఉన్నాయో వాటి తరపున, ఇటు ప్రజల తరపున అటు మీడియా సోదరులకు కూడా అందరికీ కూడా మేము సపోర్ట్ చేస్తూ అందరి తరపున కూడా మేము లీగల్గా న్యాయ పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. బిడ్డ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగన్ రెడ్డి మాట కోసం చట్టాన్ని అతిక్రమిస్తే జైలు పాలయ్యేది అధికారులే. మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. ఒడిశాలోనే సంబల్పూర్ బహిరంగ సభలో ప్రసంగించిన కేంద్ర మంత్రి అమిత్ షా. దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు ఇవ్వాలి రక్షించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో వైసీపీ వాళ్ళు ఓడిపోతామనే భయంతోనే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని గాజువాక కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి SVTV న్యూస్.